Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Amen. గత 4 మాసాలుగా దేవుడు తన కృపలో భద్రపరిచి మరొక పునరుత్థాన దినములో 5వ మాసం ప్రభు మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ప్రభు లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి భక్తుడైన దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారు. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, 4 మాసాలు పూర్తి చేసుకొని 5వ మాసంలో మొదటి పునరుత్థాన దినములో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి నీ పాదాల చెంత చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎక్కడెక్కడ గ్రామాల్లో, పట్టణాల్లో నీ యొక్క మందిరములు చేరి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా వారి మధ్యలో నీ పరిచర్యనైనా నీ మాటలు చెప్తున్న దాసులను, దైవజనులను మీరు అభిషేకించి చక్కటి వర్తమానాన్ని బిడ్డలకు అందించులాగున సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా మా ప్రభువా, మరి ఒక పునరుత్థాన దినములో మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడితే నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. ఈ యొక్క ఆరాధనాది నుంచి అంతవరకు మీరు మా మధ్యలో ఉండండి. మా స్తుతులకు ఆరాధన పల్లకిలో మా మధ్యలో ఉండి ఆరాధనలు జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరండి. కూడి వచ్చిన బిడ్డలను, లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. Amen. కొన్ని పాటలు పాడుకుందాం. భూమి ఆకాశం అక్కడ నంబర్ చెప్పు. 666. ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రేమతో నిన్ను ఆరాధింతుము, ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతుమా, ప్రేమతో నిన్ను ఆరాధింతును, ప్రియుడా నా యేసయ్యా. ప్రేమతో నిన్ను ఆరాధింతును. మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే, మేఘ స్తంభమై ఉన్నానంటివే, అగ్ని స్తంభమై ఉన్నానంటివే. శ్రమ
శ్రమ వెంబడి శ్రమలొచ్చిన నిన్ను విడువను మరువనంటివే, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. నీ చేతితో నన్ను చెప్పుకుంటివే, నీ సాక్షిగా నన్ను నిలుపుచుంటివే. నీ చేతితో నన్ను చెప్పుకుంటివే, నీ సాక్షిగా నన్ను నిలుపుచుంటివే. నిందారచే సిల్లినా నీ ఆత్మ చేత నన్ను నడుపుచుంటివే. నిందారచే సిల్లినా నీ ఆత్మ చేత నన్ను నడుపుచుంటివే, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వలె ఆదరించితివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే, కన్న తల్లి వలె ఆదరించితివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే. కన్నవారైనా నన్ను మరచిన నిన్ను వేడువను మరువనంటివే. కన్నవారైనా నన్ను మరచిన నిన్ను విడువను మరువనంటివే, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. హల్లెలూయా. మన మధ్యలో చూసిన సాత్విక ఒక సాంగ్ పాడుతుంది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను ఒక సాంగ్ పాడబోతున్నాను. కంటి పాపలా కాచినవయా, చంటి పాపను మోసినట్టు మోసినవయా, చేతి నీడలో దాచినవయా, తోడుగా మా ముందరే నడచినవయా, పోషించినవయా, బలపరచినవయా, భయము వదలనే ధైర్యమునిచ్చినవయా, నడిపించినవయా, కాపాడినవయా, ఓట మంచులో విజయమునిచ్చినవయా, మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలను జరిగించినవయా, మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానవ కోసమయానికి నెరవేర్చినవయా, కంటి పాపలా కాచినవయా, చంటి పాపను మోసినట్టు మోసినవయా, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా, ఆశలే అడి ఆశలవ్వగా సోలిపోయాముగా, దారే కానక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా, అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెదా, అలధారిన నా ఆశలన్నీ చిగురింపచేసెదా, ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెదా, చితికిన నా జీవితాలను
వెలుగింపచేసెదా. కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎదలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా. చంటి పాపను మోసినట్టు మోసినావయా. ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము. ఏ మంచి లేని మాకు మా మంచి కాపరి, దీవించినావు దేవా నీ ప్రేమ మధురము. బలహీనులం నిలవలేక పడిపోయినా లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా. చీటికి మాటికి మా నమ్మకమే కోల్పోయేదా. అడుగడుగునా నీ నమ్మకమే కనపరచినావుగా. పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు. నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా. చంటి పాపను మోసినట్టు మోసినావయా. చేతి నీడలో దాచినావయా. తోడుగా మా ముందరే నడచినావయా. పోషించినావయా, బలపరచినావయా. భయములనే ధైర్యమునిచ్చినావయా. నడిపించినావయా, కాపాడినావయా. ఓట మంచులో విజయమునిచ్చినావయా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలను జరిగించినావయా. మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానవ కోసమయానికి నెరవేర్చినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా. చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా. ఇంకొక పాట. నెక్స్ట్ ఇంకో వీడియోస్. Honorable vessel, honorable vessel, instruments of special purpose, created for the masses' glory. Honorable vessel, honorable vessel, we are called to be pure, to lay aside every sin. So Jesus washed me and cleansed me as I came to him. So Jesus washed me and cleansed me as I came to him. Honorable vessel, honorable vessel, instruments of special purpose, created for the masses' glory. Honorable vessel, honorable vessel. Thanks. Praise the Lord. చాలా సంతోషము. చక్కటి పాటల ద్వారా మరి గత వారం అంతా కూడా 3 రోజులు గెస్సెమనే ఎవాంజలిస్ట్ చర్చిలో మరి విబిఎస్ క్లాసెస్ అటెండ్ అయ్యి చక్కగా సెకండ్ మరి ప్రైజ్ కొట్టుకొని మరి మన మందకు వచ్చింది. సింగింగ్ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజు, అదే రీతిగా విబిఎస్లో కూడా అనేకమైన ప్రైజులు కూడా తీసుకొని మరి గెలిచి చక్కటి పాటను పాడి మనకు వినిపించిన సుసన్న సాత్వికను బట్టి ప్రభు నామంలో బిడ్డను ఆశీర్వదించును గాక. ఇది ఆమెకి ఇచ్చిన సర్టిఫికేట్. మరి ఈ రీతిగా 2 సర్టిఫికెట్లు కూడా తీసుకొని మరి ఇది ఒక సర్టిఫికెట్, మరి అంతేకాకుండా ఇది ఒక సర్టిఫికెట్, 2 సర్టిఫికేట్స్ సంపాదించి మరి గిఫ్టులు కూడా తీసుకొని మరి సెకండ్ ప్రైజ్ తీసుకొని వచ్చింది.
బిడ్డను ప్రభు దీవించి తన పరిచయంలో వాడుకొని మహిమ పొందును గాక. ఆమేన్. మరి ఒక పాటను మనం పాడుకుందాం. సాంగ్ నంబర్ 7. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమ్యాకాశములు సృజించిన
యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో నుండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో నుండగా నన్ను ఉజ్జీవపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. 55 కోటి కంటాలు. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును. రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును. రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణదేవి నేను పాడన స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన గాత్ర వీణనే వీటి నేను పాడన స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును. రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో రాగాలనే కూర్చన సంగీతనాదాలునే పాడన రాగాలనే నేను కూర్చన సంగీతనాదాలునే పాడన హృదయమే నీ ఆలయం. హృదయమే నీ ఆలయం. నాలోన నివసించు నా యేసువా. నాలోన నివసి నివసించు నా యేసువా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును. రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో యాగంబునైన వేడన సనుతించు గీతాలునే పాడనా. యాగంబునైన
నిత్యమునై నేను వేడనా సంతించు గీతాలు తాలునే పాడనా జీవితం నీకంకితం జీవితం నీకంకితం స్తుతియాగమై నేను జీవించనా స్తుతియాగమై నేను జీవించనా కోటి కంఠాలతో నిన్ను కీర్తితును రాగభావాలతో నిన్ను ధ్యానింతును కోటి కంఠాలతో సువార్తని నేను చాటనా నీ సాక్షిగాని నేను జీవించనా సువార్తని నేను చాటనా నీ సాక్షిగాని నేను జీవించనా ప్రాణార్పణముగా పోయబడిన ప్రాణార్పణముగా పోయబడిన నన్నిలలో నడిపించునా యేసువా నన్నిలలో నడిపించునా యేసువా కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును రాగభావాలతో నిన్ను ధ్యానింతును కోటి కంఠాలతో తో హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మధ్యలో ఉన్న పాశ్రమ 37వ కీర్తన 10 వచనాలు మనకు చదివి వినిపించి ప్రార్థనలో నడిపిస్తుంది. దావీదు రాసిన కీర్తనలు 37వ అధ్యాయం 1 నుండి 10 వచనములు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకుము. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలములను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడుకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడుకుము. దోషము మానుము, ఆగ్రహము విడిచి పెట్టుము, వ్యసనము పడకము, అది కీడునే కారణము. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇంకా కొంతకాలము నాకు భక్తిహీనులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోవుదురు. ఆమె చదవబడిన వాక్యము దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరలోకము భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన గొప్ప దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు. గత 4 మాసములు మమ్మల్ని కాచి నీ రకాల కింద భద్రపరిచిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఈ వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. విశ్రాంతి దినములో మమ్మల్ని ఈ రీతిగా వాడుతున్న విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఎంతోమంది ఇటువంటి తరుణము లేక ఉన్నారు, కానీ మాకు మాత్రం ఇటువంటి తరుణాన్ని ఇచ్చిన విధానానికి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును అయ్యా, మేము దీనులము, దేనికి పనికిరాని వాళ్ళము, పెంటకు సమానమని మమ్మల్ని నువ్వు చెప్పినవా? అవును దేవా, మేము పెంటకు సమానము. అవును దేవా, మమ్మల్ని నీ
నీ చేతిలో మమ్మల్ని నీ మట్టితో మమ్మల్ని నీ పాత్రగా మలుచుకొని నీకు కావలసిన విధంగా మలుచుకున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. గొప్ప దేవా, మమ్మల్ని మేము ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోం దేవా. మమ్మల్ని ఈ వరకు చేసిన అనేక కార్యములలో నువ్వు సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రాలు దేవా. ఎంతమంది అయితే లైవ్లో ఉన్నారో ప్రతి ఒక్కరు పేరు పేరున దీవించి కాచి కాపాడము. వారికి ఏం అవసరంతో నువ్వు తీర్చే దేవుడవై ఉన్నావు దేవా. వాళ్ళు పడకలో ఉన్నప్పుడు నిన్ను నీ పక్క వాళ్ళు చూసినప్పుడు వాళ్ళని నువ్వు నీ గాయపడ్డ హస్తం ద్వారా వాళ్ళకి మంచి ఆరోగ్యం కలగజేయము దేవా. అవును దేవా, గర్భఫలము లేని వాళ్ళను కూడా నువ్వు ఆశీర్వదించి కాచి కాపాడము. ఎంతమంది అయితే ఈ నెలలో పెళ్ళిళ్ళు అవుతున్నాయో వాళ్ళను కూడా నువ్వు కాచి కాపాడము. వారికి కావాల్సిన ఆరోగ్యము, మంచి మ్యారేజ్ ఎటువంటి ఆటంకములు రాకుండా మంచి వాతావరణము కూడా అనుకరించే విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున దీవించి వాళ్ళు ఏదైతే కోరి నీ దగ్గర వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరిని నువ్వు నీ హస్తము ద్వారా కాపాడము దేవా. అవును దేవా, నిన్ను నమ్మిన బిడ్డలకు నువ్వు ఎన్నడూ వాళ్ళను నెట్టేవని నువ్వు చెప్పిన విధముగా వాళ్ళని నువ్వు నీ హస్తము ద్వారా వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకు ఓదార్పు ఇచ్చే దేవుడవై ఉన్నావు దేవా. అదే విధముగా దేవా, నీ దాసుడు వాక్యంని అందించబోనప్పుడు ఆయన నోటిని నీ బూరగా వాడుకొని మంచి వాక్యమును మాకు అందించడానికి సహాయం చేయము దేవా. ఆ వాక్యంలో ఉన్న మర్మమును కూడా మేము తెలుసుకోవడానికి సహాయం చేయము దేవా. ఎన్ని సంఘాలలో అయితే ఇప్పుడు నీ ఆరాధన నడుపుచున్నారో ప్రతి ఒక్క సంఘ కాపరిని, వాళ్ళ కుటుంబాన్ని, సంఘాన్ని కాచి కాపాడుము. ప్రతి ఒక్కరిని నీ హస్తం ద్వారా నీ హస్తానికి అప్పచెప్తున్నాను దేవా. ప్రతి ఒక్కరిను ముట్టి స్వస్థపరిచే విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. వాళ్ళ కార్యములు నెరవేర్చే దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అదేవిధంగా భోగారంలో మేము VBS జరుపుకుందామని అనుకుంటున్నాము దేవా. మంగళవారము, బుధవారము, గురువారము అవును దేవా, నువ్వు మేము చేసే పని పట్ల నువ్వే తోడుకోండి. మాకు ఏ తలంపులు ఇస్తావో అది నీ మీద ఆధారపడి ఉంది దేవా. మేము అనుకునేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి కాబట్టి మా తలంపులు నీ తలంపులు వేరే ఉంటాయి దేవా. మేము అక్కడ ఏది చెయ్యాలనేది మాకు తలంపును కలిగించుము దేవా. మేము అక్కడ పోయి మేము ప్రతి పిల్లలను అక్కడ గుంపులుగా వచ్చుటకు సహాయం చేయము దేవా. ప్రతి ఒక్కరికి నీ వాక్యమును వెదజల్లడానికి సహాయం చేయము దేవా. ఆ పిల్లలు నీ వాక్యమును విని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళను కూడా చర్చకు తీసుకురావడానికి సహాయం చేయము దేవా. ఏదైతే వాక్యం బోధించాలో అక్కడ చేసే యాక్టివిటీస్లలో నువ్వు మాకు సహాయం చేయము దేవా. మాకు మంచి తలంపులు కలిగిస్తావని నమ్ముచున్నాము దేవా. అదే విధముగా దేవా, అక్కడ భోగారం ప్రాంతంలో నీ సేవ నడిచేటప్పుడు దేవా ప్రతి ఆదివారం మేము వెళ్ళి అక్కడ ఆరాధన జరుపుచున్నాము దేవా. ఆ ఆరాధనలో ఎక్కువ మంది వచ్చి నీ ఆరాధనలో కూర్చోవడానికి సహాయం చేయము దేవా. ఎటువంటి మనుషులలో కల్ముషాలు లేకుండా అందరూ ప్రేమతో కలిగి వచ్చి కూర్చొని నీ వాక్యమును వినడానికి సహాయం చేయము దేవా. ప్రతి ఒక్కళ్ళ మనసులో దిగుము దేవా. రాని వాళ్ళను కూడా నువ్వు రప్పించే విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. వాళ్ళు వేగిరపడి నీ ఆలయం రావడానికి సహాయం చేయము దేవా. ప్రతి ఒక్కళ్ళు వచ్చి నీ వాక్యమును వినడానికి, వాక్యంలో ఉన్న మర్మమును కూడా తెలుసుకోవడానికి సహాయం చేయము దేవా. ఏ వాక్యమైతే బోధించాలో ఆ వాక్యమును కూడా ఆయనకు నీ దాసునికి బయలుపరచుము దేవా. అక్కడ మంచి వాక్యమును నువ్వు చెప్పడానికి సహాయం చేయవా. ప్రతి ఒక్కళ్ళు మేము అందరూ కలుసుకొని ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి కూడా వాళ్ళ నోటి నుంచి ప్రతి మాటను రాబడడానికి సహాయం నోటి నుండి ప్రతి మాట రావాలని మేము ఆలోచిస్తున్నాం దేవా. అందరూ కూడుకొని కలిసి ఒక్క మాటలో మాట్లాడేదైతే ఏ కార్యమైనా నెరవేరుతుందని నువ్వు వాగ్దానం ఇచ్చినావు దేవా. అవును దేవా, వాళ్ళు ఇది ఏ దానికైనా ముందుకు రావడం లేదు దేవా. నువ్వు ప్రతి ఒక్కటి వాళ్ళ నోటి ద్వారా మాతో పలకడానికి సహాయం చేయవు దేవా. అదేవిధంగా సాయంత్రంలో సంగీత ప్రోగ్రాం ఉంది దేవా. ఆ ప్రోగ్రాంలో నువ్వు వాళ్ళకు తోడు నీడండి. మా అందరికీ రాకపోకలు నువ్వు అది సహాయం చేయము దేవా. వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో ఆ కార్యాన్ని కూడా ఘనంగా జరిపించుము దేవా. ఎటువంటి ఆటంకములు రాకుండా సరళముగా స్థలాన్ని మాకు సహాయం చేయము దేవా. వెళ్ళి రావడానికి కూడా ప్రతి ఒక్కరికి నువ్వు మంచి
మంచి ఆ కార్యంలో కూడా నువ్వు మంచిగా సహాయం చేస్తావని నమ్ముచున్నాము దేవా. ఏది ఎవరెవరు ఏవే ఆలోచనలు నిర్ణయించుకున్నారో ప్రతి ఆలోచనలలో నువ్వే వాళ్లకు తోడు నీడగా ఉండి సహాయం చేసే గొప్ప దేవుడు అని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థనని నామంలో అతి వినయంగా వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన పాశ్రమాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. ఎవరి సంతానము ఆశీర్వదింపబడును. దేవుని మాటకు లోబడిన వారి సంతానము, ఎవరి సంతానము ఆశీర్వదింపబడును. దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క వాక్కుకు చెవియొగ్గి మరి దాని అనుసరించి నడిచిన వాళ్ళు, ప్రత్యేకంగా ఆ మార్గాన్ని ఎంచుకొని క్రీస్తు మార్గములో నడిచేవారు, వారే కాదు వారి సంతానము కూడా ఆశీర్వదింపబడుతుంది. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం చూడండి. మరియు నీవు నా మాట వినినందున లోకములోని జనములన్నీ ఈ లోకములోని సంతానము వలన నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. తర్వాత ఇక్కడ అంతే, ఇక్కడ ఒక మాట ఏమంటున్నాడు అంటే, మరియు నీవు నా మాట వినినందున, మాటకు లోబడిన వారు ఆశీర్వదించబడతారు. మాటకు చెవియొగ్గి దేవుని మాటకు లోబడి ఆయన మార్గములో నడిచిన వారు ఆశీర్వదించబడును. అయితే మరి ఇక్కడ ఆశీర్వాదం ఏ విధంగా వచ్చిందో చూస్తే, భూలోకములోని జనులన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రభు ప్రమాణం చేశానని యెహోవా సెలవిచ్చెను. ఇది సాక్షాత్తు మన పితరుడైన తండ్రి అయిన అబ్రహాముతో ప్రభు వాగ్దానము చేసిన వాగ్దానము మాట. ఎందుకంటే ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన మాటకు లోపడిన బిడ్డలను చేయవిడవని దేవుడు, ఎడబాయని దేవుడు. కుటుంబము అంచెలంచెలుగా ఆశీర్వదింపబడ్డది అంటే నేటి అబ్రహాము సంతానము ఇసుక రేణు వలె భూమిని విస్తరించి ఉన్నది. అదే ఆశీర్వాదం. ఆ రోజు దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహాము. మరి నువ్వు నా మాట విన్నందున భూలోకంలోనే జనులందరి మీద నేను గొప్ప వాణిగా చేస్తాను. దేవుడిచ్చిన మాట ప్రకారంగా అబ్రహామును తను ఆశీర్వదించాడు, అబ్రహామును దీవించాడు, ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు. మరి గొప్ప మాట. అదే 17వ వచనం చూడండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు తీరని ఇసుకరేణు వలె నీ సంతానమును నిజముగా విస్తరింపచేసేదను. సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకు దేవుడు మాటకు లోబడ్డాడు. అబ్రహాము దేవుడు ఏ విధంగా సెలవిస్తే తూచా తప్పక ఆ మార్గంలో నడిచాడు. అది ఏదైనా సరే ఏ అబ్రహాం నీ కుమారుడు నాకు అర్పించన్నా కూడా వెందేయలే. అబ్రహాంని అడిగాడు, నీకు అనుగ్రహించిన నీ కుమారుడు మరి నాకు బలిగా అర్పించు అన్నప్పుడు తక్షణం ఆలోచన పడలేదు, మారు మాట మాట్లాడలేదు. నువ్వు అన్నట్టే నేను చేస్తానని సెలవిచ్చాను. మరి అంత చక్కగా దేవునికి లోబడిన బిడ్డగా మనం చూస్తున్నాం.
ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు 10వ వచనం, 22వ అధ్యాయం 10వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాడు. అందుకతడు చిత్త ప్రభువా అనేను. అప్పుడు ఆయన ఆ చిన్న వాని మీద చేయి వేయకుము, అతని నేమియో చేయకుము, నీవు ఒకడై నా కుమారుని నీకియ వెనుదియ లేవు గనక నీవు దేవునికి భయపడువాడవని ఉండువని నాకు కనపడుచున్నది. అర్థమవుతుందా? ఆయన వెనుదీయలే, ప్రతి మాట దేవునికి లోపడ్డాడు. ఎన్నో ఏళ్ల తర్వాత ఈసాకు పుట్టిన ఈసాకును దేవుడు బలిగా ఇమ్మన్నా చివరికి వెనుదీయకుండా ఆయన ముందుకు వెళ్ళాడు. అందుకే ప్రభు, నువ్వు మాట మీద ఉన్నవయ్యా, నువ్వు మాట తప్పేవాడవు కాదయ్యా, నా దృష్టిలో నువ్వు గొప్పవాడవు కనుక నిన్ను నీ సంతానమును నేను మరి ఏమంటాడు ఇక్కడ, ఆకాశ నక్షత్రంలో కన్నా సముద్రంలో ఇసుకరేణుల వల్ల నీ సంతానమును నేను అభివృద్ధి చేస్తాను వాగ్దానం చేసిన దేవుడు. అందుకే అంటాడు, మరియు నువ్వు నా మాట విన్నందున భూలోకములోని జనులన్నీ నీ సంతానమును ఆశీర్వదింపబడును, నాతో అని ప్రమాణము చేసి ఉన్నాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రమాణం చేశాడట దేవుడు. ఎవరితో తెలుసా? తన మాట మీద నడిచిన వాడికి. ఎవరితో తెలుసా? తన మాటను నిలబెట్టిన వాడు. ఎవరితో తెలుసా? మరి అబ్రహాము చేయి వెనుదీయక ఈసాకును బలిగా అర్పించడానికి సిద్ధం చేసి ఒక కత్తినెత్తి క్షణపాటున తన కుమారుని బలిచ్చే సమయంలో దేవుడు అతని యొక్క మొరను, అతని యొక్క అర్పణను దేవుడు ఆలకించాడు కనుక వెనుదీయలేడు అబ్రహాము. ఈసాకును తన తండ్రి అయిన అబ్రహామునిచ్చి నా తండ్రి అని మరి అడిగినప్పుడు కూడా అబ్రహాము అన్ని దేవుడు చూసుకుంటాడు, మనం వెళ్దాం నడవని ప్రయాణంలో కూడా ఎన్నో డౌట్స్ ఈసాకుకు వచ్చిన ప్రతి జవాబిస్తూ దేవుడు తనకు రహస్యంగా అడిగిన విధానంగా అబ్రహాము తన కుమారుని వధించుటకు సిద్ధము అయ్యాడు. బలిపీఠం కట్టాడు. అప్పుడు ఇద్దరు కలిసి అది ఇచ్చేది కుమారుడని తెలుసుండి కూడా కుమారునితో బలిపీఠం సిద్ధం చేసుకోవడానికి ఆ రాయిని ఈ రాయిని ఆ రప్పను ఈ రప్పనని ఏకం చేసి తన కుమారుని వేయడానికి వెనుదిరగలేడు. అందుకే అబ్రహాము గారు అంతగా ఆశీర్వదింపబడ్డాడు. మరి అంతేకాకుండా భయభక్తులు కలిగిన వారి సంతానమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మొదటిగా ఆయన మాటకు లోబడాలి, లోబడిన దాన్ని భయభక్తులతో దాన్ని నెరవేర్చాలి. కొంతమంది విన్నట్టుగా ఉంటారు, కొంతమంది లోబడినట్టుగానే ఉంటారు. అబ్రహాము గారు ఏ విధంగా ఆయన మాటను విన్నాడు, ఆయన మాటకు లోబడ్డాడు. లోబడిందే కాకుండా భయముతో అట్టి కార్యాన్ని నెరవేర్చడానికి పూనుకున్నాడు. ఏంటిది? బలిపీఠం మీద తన కుమారుని అర్పించడానికి భయముతోనే. దేవుడు అంటే భయం ఉన్నది కాబట్టి, దేవుడు అడిగింది నేను నెరవేర్చాలి కాబట్టి, ఆయనలో భయం ఉన్నది కాబట్టి ఆయన వెన్ను తిరగలేదు, వెన్ను తీయలేదు, మాటకు లోబడ్డాడు. అబ్రహామా అన్నప్పుడు ఎస్ అబ్బా, ఇదిగో నీకు ఒక్కడై ఉన్న ఈసాకును నాకు బలిగా ఇవ్వు. ఆ మాటకు భయపడ్డాడు, లోబడ్డాడు. భయపడ్డాడు, లోబడ్డాడు. మాటకు లోబడ్డాడు కనుక ఆయన వెనుదీయలేదు కనుక ఆయన దేవుని చేత అత్యున్నతంగా ఆశీర్వదింపబడ్డాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. వారికిని వారి సంతానముకు నిత్యమును క్షేమము కలుగునట్టు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనస్సు వారికి ఉండిన ఎడల మేలు. ఆయన మాటలకు లోబడి ఆయన మాటలను అంగీకరించి నడిచినారు కాబట్టి వారికి మేలు కలగాలి. వారికిని వారి సంతానమునకు
నిత్యమును క్షేమము కలుగునట్టు వారు నా మాట నా యందు భయభక్తులు కలిగి. మాటకు లోబడితేనే భయం వస్తుంది. మాట చెవిన విడబడకపోతే లోబడలేమో, భయం రాదు. వారు ఆయన మాటకు లోబడ్డారు గనుక, భయపడ్డారు గనుక, ఆ భయము వారిలో ఉన్నది గనుక నా ఆజ్ఞలను అన్నిటిని అనుసరించుచు మనసు మరి వారికి మేలు, ఆ మనస్సు ద్వారా వారికి మేలు కలిగింది. కాబట్టి భయము భక్తులు, భయభక్తులు కావాలి, మాటకు లోబడాలి. అటు వారిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మరి కీర్తనలు 25వ కీర్తన 25వ కీర్తన 12వ వచనం 13వ వచనం. యెహోవాయందు భయభక్తులు గలవాడు యెహోవాయందు భయభక్తులు గలవారు వాడెవడో వాడు కోరవలసిన మార్గమును కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించు. అతని ప్రాణము నెమ్మదిగా అతని ప్రాణము నెమ్మదిగా సంతానము భూమిని స్వతంత్ర అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. దేవునికి స్తోత్రం. ఇది యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎవడో. భయముతో కూడిన భక్తి. మన పితరులను ఆశీర్వదించాడంటే దేవుడు వారిలో ఉన్న భక్తిని బట్టి, వారిలో ఉన్న భయాన్ని బట్టి, వారు దేవుని మాటకు లోబడిన విధానాన్ని బట్టే వారు ఆశీర్వదించబడ్డారు. మారు మాట మాట్లాడలే, మరి ఒక క్వశ్చన్ వేయలే. అక్కడ అబ్రాహాం అడిగాడా, ఇన్ని ఏళ్ళ తర్వాత అయ్యా మరి ఇంత ముసలివాడనైనా నాకు కుమారునిచ్చి వెంటనే నన్ను అడుగుతున్నావేంటి అని అన్నాడా? అనలే. వాళ్ళు వృద్ధాప్యములో ఉన్నా, యంగులో ఉన్నా, నడియుడిలో ఉన్నా వారు దేవునికి లోబడుతూనే వెళ్ళారు. దేవుని యందు భయభక్తులు కలిగే వెళ్ళారు. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు. ఇక్కడ కూడా యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో, భయభక్తులు కలిగి ఉండేవాడే ఆయన ద్వారా ఆశీర్వదించబడతాడు. వారి సంతానము ఆశీర్వదించబడుతుంది. భయభక్తులు లేకపోతే ఆశీర్వాదంలోనికి రాలేవు. భయభక్తులు లేకపోతే కష్టాల్లోనికి వెళ్ళిపోతావు, శాపంలోనికి వెళ్ళిపోతావు, దుఃఖంలోనికి వెళ్ళిపోతావు, అనారోగ్యానికి వెళ్ళిపోతావు, ఆర్థిక ఇబ్బందులోనికి వెళ్ళిపోతావు. భయము భక్తి నీలో ఉంటేనే నువ్వు ఉన్నత వాడిగా ఆశీర్వదింపబడతావు. అందుకే వారి సంతానము దేవుని చేత ఆశీర్వదింపబడిన. ఎవరి సంతానం? యెహోవాయందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. ఏ మార్గంలో వెళ్ళాలి? అనేకమైన మార్గాలు ఉన్నాయి ఇక్కడ ఈ లోకంలో. ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలో ఆ మార్గంలో. అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి పంపినాక కుమారుడైన క్రీస్తు అంటాడు, అయ్యా ఏ మార్గంలో నేను వెళ్ళాలంటే నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు అక్కడిక్కడ వెతుకుతున్నావు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానయ్యా. నువ్వు మొదట నన్ను వెతుకు, నా మాటలను వెతుకు, నా మార్గాలను వెతుకు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఫస్ట్ నన్ను వెతకడం ఆరంభించు. నా మాటలకు లోబడు, నా మాటలకు చెవియొగ్గు, భయభక్తులు కలిగి దేవుని అనుసరించు. అప్పుడు నీవును నీ కుటుంబమును ఆశీర్వదించబడుతుంది. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను, సంపాదించుకొను. దేవుని మాటకు లోబడిన కుటుంబం అంట, ఆ కుటుంబం శాంతి సమాధానంతో నెమ్మదితో ఉంటుందంట, హ్యాపీనెస్ ఉంటుందంట, సంతోషం ఉంటుందంట, చిరునవ్వు ఉంటుందంట ఆ కుటుంబంలో. హల్లెలూయా! ఎంత ఆనందంతో నిండిన కుటుంబంగా ఉంటుందంట. దేవుని మాటకు లోబడిన కుటుంబం, దేవుని అనుసరించిన కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఎప్పుడు చిరునవ్వే. వారి కష్టం అంటే, వారికి అనారోగ్యం అంటే, వారికి ఆర్థిక ఇబ్బంది అంటే ఏ గుర్తుకు రావు. ఉంటాయి, బట్
వాటిని లెక్క చేయరు. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే వారు దేవునితో సమాధానం కలిగి ఉన్నారు, దేవునితో సంతోషము కలిగి ఉన్నారు, దేవునితో వారు ఉంటున్నారు. కాబట్టియే వారి కుటుంబంలో ఏముంటుందంట, వారి కుటుంబంలో సంతోషంగా భూమిని వారు స్వతంత్రించుకుంటారంట. చిరునవ్వుతో అనేకమైన బిడ్డలను స్నేహితులుగా తన కోరుకుని జనముగా వారు సిద్ధము చేసుకుంటారట. కాబట్టి భయభక్తులు కలిగిన వారి సంతానము నిత్యము క్షేమము కలుగును. కొన్ని నిమిషాలు కాదు, నిత్యం వారు జీవించిన జీవితకాలం అంతా కూడా క్షేమాభివృద్ధిలో ఆ కుటుంబం జీవిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. Hallelujah. మరి నీతిమంతుని సంతానము మరి అటువంటి వారి కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది. విడుదల నీతిగా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. భక్తిహీనుల యొక్క సంతానము ఏమవుతుందంట, తప్పదు, శిక్ష తప్పదట. భక్తిహీనులుగా ఉండి దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తే వారికి శిక్ష తప్పదంట. ఏదో రీతిగా శిక్ష వారి మీకు వచ్చేస్తుంది. హేనాన్ని ఎవడేం చేస్తాడు, హేనా మీదకి ఏమొస్తుంది? చాలా విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. వారికి ఎందుకు ఆ విధంగా తెలుసా? భయభక్తులు లేక, భయముతో కూడిన భక్తి లేక ఇష్టానుసారంగా మాట్లాడతారు. అటువంటి వారి యొక్క విషయంలో నిశ్చయంగా భక్తిహీనులకి శిక్ష తప్పదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని వైపు ఆకర్షితులై క్రీస్తు వైపుకు నీ మనసును తిప్పుకో, లేకుంటే శిక్షలోనికి వెళ్ళిపోతావు. అదే రీతిగా ఏమంటాడు, నీతిమంతుల సంతానము విడిపింపబడు. వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ తప్పిదంలో వారు ఇరుక్కొని ఉన్నా అటువంటి వారిని క్షేమాభివృద్ధులకి నిత్యం నడిపిస్తారు. అందుకే నీతిమంతుల సంతానము ఎప్పటికీ భిక్షం అడుక్కోదు, అప్పిచ్చువారుగానే ఉంటారు. నీతిమంతుని యొక్క సంతానం విడిపించబడను. వారు నిత్యము దేవుని చేత సంతోషము కలిగిన బిడ్డలుగా ఉంటారు. మరి ఎప్పుడు భిక్షం అడుక్కోరు వాళ్ళు. వారి చేయి ఉన్నతంగా దేవుని సన్నిధిలో వారు ఇంకా ఇస్తారే తప్ప. 25వ వచనం ఏది, 37వ కీర్తన 25వ వచనం చూడండి. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడిపింపబడుటకు కానీ వారి సంతానం భిక్షమడుగుట కానీ నేను చూచి ఉండలేదు. నీతిమంతుల యొక్క వారు భిక్షమడుగుట కానీ నేను చూచి ఉండలేదు. నీతిమంతుడుగా బ్రతికితే దేవుడు అట్టి బిడ్డల యొక్క సంతానాన్ని ఉన్నతంగా ఉంచుతాడట. చేయి చాచే స్థితిలో దేవుడు వచ్చాడట. భిక్షం ఆడుకోవడానికి అలా నిలబెట్టాడట. మరి నీతిగా, యథార్థంగా, భయముతో కూడిన భక్తిని కలిగి మరి మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి యొక్క దృష్టిలో మనము కూడా ఉన్నతమైన వారిగా, వారి ద్వారా సంతానముగా పిలబడిన మనము, ఆశీర్వదింపబడటానికి వారసులైన మనము, వారికి ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నారో దేవుని సన్నిధిలో మనం కూడా అలాంటి భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడట. అందుకే నేను చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు నేను ముసలివాడనై ఉన్నాను. చిన్నప్పుడు వేరు, ముసలివాడు అంటే చిన్నప్పుడు చిన్న శ్రేష్టలు, ముసలివాడైనప్పుడు లోకమంతా చూసిన తర్వాత వాడు వృద్ధాప్యంలోనికి వస్తాడు. ఇక చూసేదే ఉండదు. వృద్ధాప్యంలో ఇంకొకరికి చెప్పే విషయంలో అంటాడు తప్ప తాను తప్పు చేసే స్థితిలో ఉంటాడు. లోకాన్ని ఎరిగినవాడు, లోకాన్ని పరీక్షించినవాడు, లోకాన్ని చదివినవాడు, చదివి ముసలివాడు అయిపోయిన తర్వాత ఇక చూసేదేముంటుంది? లోకంలో ఉండేదంతా అనుభవించాడు, చూచాడు. కాబట్టి అప్పుడు ముసలివాడుగా ఉన్నాడు, మరి అప్పుడు చిన్నవాడుగా ఉన్నాడు. అప్పుడు చిన్నవాడనై ఉంటుంది, ఇప్పుడు నేను ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతుడు మరి విడువబడుట కానీ వారి సంతానము భిక్షమడుట కానీ నేను
చూచి ఉండలేదు. అయినను దేవుడు వారి విడిచిపెట్టినట్టుగా, దేవుడు వారిని అన్యాయంగా రోడ్డు మీద వదిలిపెట్టినట్టు, ఆ బిడ్డలు వెళ్ళి భిక్షాటన చేసినట్టు ఎక్కడ చరిత్రలో లేదు. కాబట్టి ఆయన నమ్ముకున్న వారు ఉన్నతంగానే, ఉన్నత స్థితిలోనే ఉన్నగా నాకు తెలుసు తప్ప భిక్షం అడుకున్నట్టుగా నేను ఎన్నడూ చూడలేదు అంటాడు. మరి దేవుడు నీతిమంతుల సంతానమును మరి క్షమాపణ ఉన్నది, క్షమిస్తాడు. తప్పు జరిగితే ఆయన అడిగితే దేవుడు తప్పక క్షమిస్తాడు. 14వ కీర్తన 14 5వ వచనం, దేవుడి నీతిమంతుల సంతానమును పక్షాన ఉన్నాడు, దేవుడు నీతిమంతుల సంతానము పక్షాన ఉన్నాడు, గనుక పాపము చేయవాడు బహుగా భయపడుదురు. మరి పాపము చేయవాడు అంటే 4, 5 ఓన్లీ 5. మిక్సింగ్. దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు, గనుక పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎస్, వారి పక్షాన ఉంటే పాపం చేయడానికి వారు భయపడతారు, పాపం జోలికి వెళ్ళరు. దేవునికి అట్టి నమ్మకం ఉన్నది, నా బిడ్డలు పాపము చేయరు, పాపం జోలికి వెళ్ళరు అనేది గొప్ప దృఢ విశ్వాసము దేవునికి ఉన్నది. అయినా దేవుని కళ్ళు కప్పేసి పాపంలో వెళ్ళేవారు వెళ్తూనే ఉన్నారు. అటువంటి వారిని కూడా దేవుడు తిరిగి క్షమిస్తాడు, రండి అంటాడు. మరి అభిషేకింపబడిన వారిని సంతానమును కూడా నిత్యము మరి ఆయన కనపరుచుకుంటాడు. అదే రీతిగా 18వ కీర్తన 50వ వచనం చివరి వచనం, యెహోవా అన్ని జనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామమును కీర్తించి గానము చేసేదను. ఎవరి ద్వారా అంట? అన్ని జనులలో ఆయన నామాన్ని ఏం చేయాలంట? కీర్తించి గానం చేయాలంట, కీర్తన గానం చేయాలంట, ఆయనను స్తుతించాలంట, ఆరాధించాలంట. ఎవరి మధ్యలో? అన్యుల మధ్యలో, ఉన్నతమైన స్థితిలో మరి దేవుని యొక్క కీర్తన గానం చేయాలి. యెహోవా అన్ని జనులలో నేను నిన్ను ఘనపరిచెదను, నీ నామము కీర్తన గానము చేసేదను. ఆయన నామాన్ని కీర్తించి కొనియాడే గానముగా, ఆయన నామం ఉన్నతమైన నామం. ఆ నామం మన నోట్లారుగా పొగడబడుతూనే ఉండాలి. స్తుతులకు పాత్రుడైన దేవుని కొనియాడుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగా అటువంటి వారి యొక్క సంతానము కూడా దేవుడు ఆశీర్వదిస్తాడట. ఎవరి సంతానం? యెహోవా అన్ని జనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామమును కీర్తన గానం చేస్తాను. ఇటువంటి కుటుంబాన్ని కూడా దేవుడు విడవక ఆ సంతానాన్ని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయన నామాన్ని మహింపరుస్తూ, ఆయన నామాన్ని కీర్తన గానాలతో కొనియాడుతున్న కుటుంబాన్ని దేవుడు చేవిడిస్తాడా? విడవడు. ఆయనను ఎంతగా పొగిడితే, ఎంతగా ఆరాధిస్తే, ఎంతగా ఘనపరిస్తే అంతగా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ 5వ మాసములో మొదటి విశ్రాంతి దినములో నువ్వు నేను దేవుని సన్నిధిలో పునరుత్థాన దినములో కూడిన మనకు దేవుడు అనుగ్రహిస్తున్న ఎవరి సంతానం ఆశీర్వదింపబడును అనే విషయంలో మనం తెలుసుకుంటున్నాం. ఆయన మాట, ఆయన కీర్తి గానం, ఆయన మాటకు లోబడి భయభక్తులు కలిగి ఈ లోకంలో మనం జీవిస్తున్న మనకు తప్పకుండా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అని నేను మనవి చేస్తున్నాను. దయగల వారి సంతానం, మరి దయ కలిగిన వారు, మరి ఎలాంటి దయ? మనం ఇతరుల పట్ల దయ క్షేమములు కలిగిన వారుగా ఉండాలి. అందుకే ఇక్కడ మరి 37వ కీర్తన 26వ వచనాన్ని చూసినట్లయితే, దినమెల్లా వారు దయాళుడై అప్పుడు అప్పిచ్చుచుందురు, వారి సంతానం వారిని ఆశీర్వదింపబడదు. మరి దినమెల్లా వారు దయాళం అప్పిచ్చువారై ఉంటారట, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడదు. అప్పిచ్చువారై ఉంటారు కానీ అప్పు తీసుకున్నట్టుగా
భిక్షం అడుక్కున్నట్టుగా దేవుడు వారిని ఉంచాడట. వారి ద్వారా ఇతరులకు సహాయం చేసే అప్పిచ్చు వారిగా వారిని ఆశీర్వదిస్తాడట. దేవునికి స్తుతి కలుగును గాక. 37 చూడ ఒకసారి. నిర్దోషులను కనిపెట్టుము, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలము అగును. చూసారా, ఇక్కడ 2 విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తిగా ఉన్న వారి విషయంలో, భక్తిహీనులుగా ఉండే వారి విషయంలో. భక్తిగా ఉండి దేవుని మాటకు లోబడిన వారు అంచెలంచెలుగా ఆశీర్వదించబడి ముందుకు వెళ్తే, భక్తిహీనుల గురించి దేవుడు వదిలిపెట్టలేదు. వారి సంతానము నిర్మూలము చేస్తానన్నాడు, వారి సంతానం క్షపిస్తానన్నాడు కదా. భయభక్తులు లేని వారి కుటుంబాన్ని గురించి దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. వారి విషయంలో కూడా తీర్పిస్తాడు, వీరి విషయంలో కూడా తీర్పిస్తాడు. కాబట్టి ఉన్నతమైన తన తీర్పులోనికి మనం అందరం ఉంటామని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆజ్ఞలను బట్టి అధికముగా అనుదయించు వారి సంతానము భూమి మీద మరి బలవంతులు అవుతారట. బలవంతులు భూమి మీద ఎలా అవుతారంట? బలవంతులు. 112వ కీర్తన 2వ వచనం. 112వ కీర్తన. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. బలవంతులు అవుతారు, దీవించబడతారు. 2 విధాలుగా దేవుడు చెప్తున్నాడు. ఎవరి సంతానం అంటారు? యెహోవాను స్తుతించుడి, ఆయన యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. ఈ యొక్క మొదటి వచనాన్ని బట్టి 2వ వచనం కూడా వారిని దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు, మరి యథార్థవంతుల వంశపు వారు దీవించబడుతారు. వారి కుటుంబాలను దేవుడు బలవంతులుగా చేస్తాడు, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమని? దేవుని ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించు వారి సంతానం భూమిని మరి భూమి మీద బలవంతులుగా దేవుడు చేస్తాడట. హల్లెలూయా. మరి బలవంతులుగా దేవుడు. చివరిగా దేవుని కొరకు దప్పిక గల వారి సంతానము ఆశీర్వదింపబడును. దేవుని కొరకు తృష్ణ కొని ఉండాలి, ఆకలితో ఉండాలి దేవుని కొరకు. అటువంటి వారి సంతానాన్ని దేవుడు మరి దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2-3 వచనాలు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయబడిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకొనిన మోషే అహరోను భయపడకుము. నేను ఏర్పరచుకొనిన మోషేను భయపడకుము. నేను దప్పిగల వాడి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. చూసారా, ఇక్కడ ఆయన భూమి మీద ప్రవాహ జలములను కురిపిస్తాడట. నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వాణిని నేను ఆశీర్వదించేదాను. మరి ఆయన దేవుని కొరకు దప్పిక గలవారు సంతానము దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఇటు ఆరాధనలు మనతో కూడా దేవుడు నేటి ఈ గొప్ప మాటలను బట్టి, ఈ 10 వాగ్దానాలను బట్టి దేవుని సన్నిధిలో నేను ఆయన ఎవరి సంతానమును ఆశీర్వదిస్తాడో అనే విషయంలో దేవుని మాటకు లోబడిన వారు, మరి భయము కలిగిన వారిని సంతానమును, నీతిమంతులకు సంతానమును, నీతిమంతుల సంతానమును దేవుడు నీతిమంతుల యొక్క కుటుంబాలను అభివృద్ధిలోకి తెస్తాడు. దయగల వారి యొక్క సంతానము, సమాధానపరచు వారి సంతానమును, దేవుని ఆజ్ఞకు లోబడి అధికముగా ముందుకు వెళ్ళే వారి సంతానము, దేవుని కొరకు దప్పిక గల వారి యొక్క సంతానమును దేవుడు దీవించి
ఆశీర్వదించును గాక. ఇటు మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. దయచేసి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభు, మీకు స్తోత్రాలు. యేసు ప్రభువా, గత 4 మాసాలు నీ కృపలో ఆదరించి కాపాడి సంరక్షించి పోషించి 5వ మాసం మొదటి పునరుత్థాన దినములోనైనా ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని అగుపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. సజీవు లెక్కల్లో మమ్మల్ని చేర్చినందుకు నేటి దినాన్ని చూడని బిడ్డలు అనేకులు నీ స్వరాన్ని విని నాయనా వారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మమ్మల్ని మాత్రం క్షేమంగా క్షేమాభివృద్ధిలో మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మరి ఒక్కసారి నీ మందిరంలో మేమందరము కలుసుకునే కృపను సహాయం దయచేసినందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా జయనారం ప్రాంతంలో సాయంత్రం జరగనే ఉన్న ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. ఆచార్యను తండ్రి మీరు ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా అక్కడున్న మరి నైనా సంఘపు ఎల్డర్స్ని ప్రత్యేకంగా దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మాకంటే ముందుగా వారు మమ్మల్ని ఆహ్వానించే స్థితిలో అన్నీ సిద్ధపాటు చేసి మా రాక కొరకు ఎదురు చూసే బిడ్డలుగా వారిని మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. అనేకమైన ఆత్మల చేత ఆ సంఘాన్ని నింపుమని, అయా నూతనమైన సంఘముగా నూతనంగా నిర్మించబడిన ఆలయముగా ఉంటున్న తండ్రి ఆ ఆలయాన్ని ఫుల్ఫిల్ చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా భయంకరమైన పరిస్థితిలో ఉన్న బండిని బట్టి, అదే రీతిగా లక్ష్మణ్ని బట్టి, అదే రీతిగా వెస్లీ మామను బట్టి, పెద్ద మామను బట్టి, ఆయా డోమినం బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు అందరినీ స్వస్థపరచండి. అయా వారి గాయములను కట్టండి ప్రభా. వారిని నీ నామమును స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా వారిని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మకార్యాలు జరిగించి వారిని నీ సాక్షులుగా వారిని నిలబెట్టి నీ పరిచయలో బలంగా వాడుకొని నీ కళల ద్వారా, దర్శనాల ద్వారా, నీ మెరలైన స్వరము ద్వారా ఆ బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందండి. అదే రీతిగా వదినమని కూడా మీరు స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా నాయన బలహీనతలు ఉన్న ప్రతి బిడ్డను మీరు బలపరిచి స్థిరపరచండి ప్రభా. మరి దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని ఏలుతున్న దేశ నాయకులను, మా రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా ఉన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. చక్కటి పరిపాలన జరుగుటకు కృప దయచేయండి. మా యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని బట్టి, ఆంధ్ర రాష్ట్రాన్ని బట్టి, తెలుగు రాష్ట్రాలను బట్టి ప్రార్థిస్తున్నాం. అక్కడున్న ఆయా ముఖ్యమంత్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. చక్కటి పరిపాలన జరుగుటకు కృప సహాయం దయచేయండి. ప్రత్యేకంగా మా ప్రభు దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులు, ప్రెస్ వారిని బట్టి, నాయన డాక్టర్, నర్సులను, ఆయిలను, పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభు అని కృప చూపండి. మా యొక్క తల్లి గారి ఆత్మకు, తండ్రి గారి ఆత్మకు శాంతి సమాధానం దయచేయండి. తల్లి కుటుంబం, తండ్రి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. మంగళూరు వంశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును దీవించండి. స్వార్థ పని భారము కలిగి ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించినారు. ఆ యొక్క స్నేహితులను, క్లాస్మేట్లను, బంధుమిత్రులను ప్రభు దీవించి ఆశీర్వదించండి. అన్నదమ్ములను, అక్కచులను, బంధుమిత్రులు, వారికి అనుగ్రహించిన కుమారులను, కుమార్తె, అల్లులను, కోడలను, మన్మరాలను బట్టి ప్రార్థిస్తున్న కృప చూపండి. ప్రత్యేకంగా మా ప్రభు మరి వివాహము కొరకు సిద్ధమవుతున్న బిడ్డలు నాయన మరి మీరిని బట్టి, అదే రీతిగా అంకితులను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క వివాహ కార్యక్రమాలు మీరుండి నాయన నడిపించండి. వాతావరణాన్ని సానుకూలంగా ఉంచండి. ఆ ఎండ దెబ్బైన, వడదెబ్బైన తగలక చక్కగా ఆ యొక్క వివాహ కార్యక్రమాలు జరిగించబోయే దైవజనులను అభిషేకించి అటు కుటుంబాలను కట్టుటకు సహాయాన్ని కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా మా ప్రభు మరొకసారి మమ్మను, మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్ ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి విస్తరింపచేయండి. అనేకులు కూడా ఈ వర్తమానాన్ని విని వారందరూ కూడా ప్రభు యేసును నమ్ముకొని నాయన విశ్వసించటకు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా నాని డూపును జ్ఞాపకం చేసుకుని వరకు గర్భఫలం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన చిన్నది, సుసన్న, సాత్విక, జ్ఞానమందు, వయసునందు నీ అందరూ మనుషులను కుమార్తె ఎదిగి పెద్దది రాబోయే రోజుల్లోని పరిచయం చేసే బిడ్డగా బిడ్డను అభిషేకించండి. రాష్ట్రం ఇచ్చిన ఆరోగ్య బలం, శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్య సేవలు బహుబలంగా వాడబట్టు చూపండి. నాయన ఏకేటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, వారు చేస్తున్న ఉద్యోగులను, వ్యాపారం దీవించండి. ఇరుగు పొరుగు వారిని ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా ప్రభు కుషేగూడ డిపోలో ఉంటున్న నాతోటి కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారు కూడా, సిఏ గారు కూడా, ఎంఎఫ్ గారు కూడా ప్రతి కుటుంబం మీలో ఆశీర్వదింపబడును కాక ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టాం. ఇంతవరకు నాయన నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. అటు ఉద్యోగం వైపు, ఇటు నాయన పరిచయాలు మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా మా ప్రభు మరొకసారి పాలించి వారిని కన్నా వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినములు, జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండాలుగా దీవించండి. నీ అందు నిద్రించిన బిడ్డల ఆత్మలకు శాంతి సమాధానం దయచేయండి. ప్రత్యేకంగా ఆయా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఆయా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలింపచేయండి.
హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. ప్రత్యేకంగా ఆ యొక్క దైవజనులను, వారి సంఘాలను, సంఘ సభ్యులను దీవించి ఆశీర్వదించిన అక్కడక్కడ జరుగుతున్న ఆయా నీ బిడ్డలపైన, దైవజనులపైన, ఆత్మీయ బిడ్డలపైన జరుగుతున్న ఆయా అన్యులు చేస్తున్న ఆ యొక్క భయంకరమైన స్థితిలో ప్రభువా మరి VBS క్లాసెస్ కూడా జరగకుండా అడ్డుకుంటున్న వారిని ప్రత్యేకంగా వారి మనసులో మీరు ప్రేరేపణ కలిగించి వారితో మీరు మాట్లాడి నీ ఆత్మ కార్యాలు జరిగించటకు ఆయా ఉన్నతమైన నీ యొక్క అయా మరి నీ పరిచయలో ముందుకు వెళ్ళటకు సహాయాన్ని కుటుంబం ఇచ్చేటువంటి వారిని ఖండించుకొని ప్రార్థిస్తున్న దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభాత్ కాచి కాపాడండి. అక్కడక్కడ జరుగుతున్న యుద్ధాలను, భూకంపాలను, అయా మంచు తుఫాను తీసివేయమని, సీజన్లో వచ్చే వ్యాధులను తీసివేయమని ప్రార్థిస్తున్న రైతు బిడ్డలను ప్రత్యేకంగా మీరు కాపాడి వారు పండించిన ప్రతి పంట గిట్టుబాటు దొరకటకు కృప ఇచ్చేమని మరి ప్రత్యేకంగా నైనా మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చిన దివ్యమైన వాక్యాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయండి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైనడే ఉండును గాక. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, పంపుము దయోచిత పతిత పవన నామా, పంపుము దయోచిత పతిత పవన నామా, నింపుము నీ సేవా ముక్తి ధనుమా, పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah.